మీరు బండి కొన్నప్పుడు మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ అందులో ఇస్తారు. బట్ వాటికి ఓనర్స్ అయితే మీరు కాదు, హోండానే ఆ బ్యాటరీ యొక్క ఓనర్ అన్నమాట. ఆ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే మీరు స్వాపింగ్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ బ్యాటరీస్ని అక్కడ పెట్టేసి ఛార్జ్ అయిన వేరే బ్యాటరీస్ని తీసుకొని మీ స్కూటర్లో అయితే మీరు పెట్టుకోవాలి. బ్యాటరీస్ మాత్రం ఈ స్కూటర్తో రావు, వచ్చినా కానీ అవి మీ బ్యాటరీస్ అయితే కావు. ఫ్రెండ్స్, ఇదిగోండి హోండా యాక్టివా ఈ. హోండా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రస్తుతం నేను ఢిల్లీలో జరుగుతున్న భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో ఉన్నాను అండ్ హోండా పెవిలియన్లో నాకు ఈ యాక్టివా ఈ అయితే కనిపించింది. సో ఈ వీడియోలో ఈ హోండా యాక్టివా ఈ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య మెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ హోండా యాక్టివా ఈలోని స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి లభిస్తున్నాయి. సో ఈ 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ని హోండా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న గిమిక్ ఉంది, అదేంటో నేను ఇంకా సేపట్లో చూస్తాను. అండ్ దీంట్లో మనకి 7 ఇంచెస్ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఇది మొత్తం ఓటీఏ ఎనేబుల్డ్ అన్నమాట. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఈ స్కూటర్లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 360 డిగ్రీ వాక్ అరౌండ్ రివ్యూతో స్టార్ట్ చేద్దాము. దీని ప్రైస్ కూడా హోండా వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫ్రంట్ నుండి చూసుకోవచ్చు స్కూటర్ యొక్క డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మొత్తంగా 5 కలర్స్లో ఈ హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఫ్రంట్లో ఇక్కడ మనకి పెద్ద ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ పైన గ్లాసీ బ్లాక్, గ్లాసీ బ్లూ అండ్ ఇక్కడ గ్లాసీ బ్లాక్, మొత్తం ఈ డ్యూయల్ టోన్ ఫినిష్లో ఈ ఫ్రంట్ పార్ట్ ని హోండా వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ మిర్రర్స్ కూడా మనకి బ్లాక్ అండ్ బ్లూ ఫినిష్లో ఉన్నాయి. సో హోండా యాక్టివా ఈ యొక్క ఫ్రంట్ లుక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మొత్తం బ్లూ కలర్ ప్యానల్ ఉంది, మొత్తం ఎంటీగా ఉంది. హోండా లోగో ఇక్కడ లేదు. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది. దీనిపైన మనకి హోండా లోగోని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ సైడ్స్ లో 2 ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ కూడా మనకి మడ్ గార్డ్ ఉంది. ఇది ఫైబర్ ప్లాస్టిక్, మొత్తం ఫైబర్ ప్లాస్టిక్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్ గా ఉందని చెప్పుకోవచ్చు, మరి అంత గ్రేట్ గా లేదండి. సో ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి 90/90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్రేకింగ్ విషయానికి వచ్చేస్తే హోండా వాళ్ళు ఫ్రంట్ లో ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ ని యూజ్ చేయడం జరిగింది. హోండా QC1 లో డ్రమ్ బ్రేక్ ని యూజ్ చేశారు. బట్ ఇక్కడ యాక్టివా ఈలో కంపెనీ వాళ్ళు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ లో కంపెనీ వాళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ని ఇవ్వడం జరిగింది. సో హోండా యాక్టివా ఈ యొక్క ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా ఉండబోతుంది. ఇప్పుడు ఒకసారి సైడ్ ప్రొఫైల్ కి వచ్చేద్దాము. సో సైడ్ నుండి స్కూటర్ ఇలా ఉంటుంది. హోండా QC1 లో కంపెనీ వాళ్ళు చాలా కాస్ట్ కటింగ్ ఎలిమెంట్స్ అయితే చేశారు. బట్ ఈ హోండా యాక్టివా ఈలో వీళ్ళు మంచి ప్రీమియం టచెస్ ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇదంతా మనకి బ్లూ కలర్ ప్యానల్ అండి. ఇదంతా సింగిల్ ప్యానల్. అండ్ ఇక్కడ వెనకాల కూడా ప్యానల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మొత్తంగా బ్లూ కలర్, ప్లెయిన్ బ్లూ కలర్ ప్యానల్ అనేది మనకి స్కూటర్ సైడ్ ప్రొఫైల్లో ఉంటుంది. అండ్ ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ అన్నమాట. సో పిలియన్ ఫుట్ రెస్ట్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న క్రోమ్ ఫినిష్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో హోండా QC1 తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ప్రీమియం గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఫ్లోర్ బోర్డ్ యొక్క స్పేస్ అయితే చాలా డీసెంట్ గా ఉందండి. 2 లెగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ చిన్న చిన్న సామాన్లు కూడా ఇక్కడ మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ సీట్ విషయానికి వచ్చేస్తే సీట్ లో మనకి 2 కలర్లు ఉన్నాయి, గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్. సీటు సైజ్ కూడా పెద్దగా ఉంది. అండ్ కుషన్ కూడా చాలా బాగుంది. సో ఇది మొత్తంగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకోండి. దీని కాస్ట్ కూడా నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. సో సైడ్ ప్యానల్ అయితే మొత్తం చూడడానికి ఇలా ఉంటుంది. ఇక రేర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ ఇచ్చారు, యాజ్ వెల్ as సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కి సెన్సార్ కూడా ఉంది. అండ్ రేర్ లో మనకి సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది లభిస్తుంది. అండ్ రేర్ టైర్ ప్రొఫైల్ కూడా చేంజ్ అయిపోతుంది. 100/80 సెక్షన్ గల 12 ఇంచెస్ టైర్స్ ని హోండా వాళ్ళు రేర్ లో ఇచ్చారు. అండ్ ఇదంతా డైమండ్ కట్ అలాయ్ వీల్ అన్నమాట. మనకి QC1 లో స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఈ యాక్టివా ఈలో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో QC1 ఏంటి, యాక్టివా ఈ అంటే ఏంటంటే హోండా వాళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేశారు. ఒక దాని పేరు QC1, ఒక దాని పేరు యాక్టివా ఈ. ఈ యాక్టివా ఈ అనేది కొంచెం ఎక్కువ బడ్జెట్ లో వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి యాక్టివా ఈ అనే బ్యాజింగ్ ఉంది. సో ఈ హోండా యొక్క యాక్టివా ఈ సైడ్ నుండి చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 171 mm అన్నమాట. అంటే మన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ కి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఇక రేర్ ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దాము. సో రేర్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ హోండా లోగో ఉంది. కింద మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉందండి. అండ్ ఇక్కడ ఎల్ఈడి సైడ్ ఇండికేటర్ అనేది ఉంది. సో రేర్ ప్రొఫైల్ అయితే చాలా అందంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ 2 రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ హోండా వాళ్ళ మోటార్ ఉందండి. ఇది 6 kW PMSM సైడ్ మౌంటెడ్ మోటార్ అన్నమాట. BLDC హబ్ మోటార్ అయితే కాదు. ఇది హోండా వాళ్ళు డిజైన్ చేసుకున్న మోటార్ అన్నమాట. 6 kW పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 km/h. అండ్ హోండా వాళ్ళు ఇక్కడ రేర్ లో డ్రమ్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ మోటార్ వచ్చేసరికి
వచ్చేసరికి 22 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. 0 to 60 kmph స్పీడ్ ని 7.3 సెకండ్స్ లో చేరుకుంటుంది. అండ్ ఈ హోండా యాక్టివా ఈ యొక్క గ్రేడబిలిటీ వచ్చేసరికి 13 degrees అన్నమాట. సో పవర్ ఫిగర్స్ అయితే ఇవి. ఇప్పుడు ఒకసారి దీన్ని బూట్ ఓపెన్ చేస్తానంటే సీట్ ఓపెన్ చేసి దీని బూట్ స్పేస్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు బూట్ కింద మనకి 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి. సో ఈ హ్యాండిల్ ని మనం ఇలా అనేస్తే ఇక్కడ ఈ బ్యాటరీ ఓపెన్ చేయడానికి లాక్స్ అనేవి మనకు ఓపెన్ అయిపోతాయి. ఇలా ఈ బ్యాటరీని మనం బయటకి అయితే తీసుకోవచ్చు. సో ఇలాంటి 2 బ్యాటరీస్ ఈ హోండా యాక్టివా ఈలో మనకి చూడడానికి ఉంటాయి. ఒక్కో బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 1.5 kWh, 2 కలుపుకొని మనకి 3 kWh పోర్టబుల్ బ్యాటరీస్ ఈ హోండా యాక్టివా ఈలో లభిస్తున్నాయి. అండ్ వెనకాల చిన్న టూల్ కిట్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ ఉంది. సో బూట్ స్పేస్ అయితే లేదన్నమాట. ఇది ఒక చిన్న నెగిటివ్ థింగ్ దీంట్లో. సో మీకు బూట్ స్పేస్ అయితే ఉండదు. 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి. సో ఈ బ్యాటరీ ప్యాక్స్ తోనే మనం ఈ స్కూటర్ ని నడపాల్సి ఉంటుంది. 2 కలుపుకొని 3 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అండ్ హోండా వాళ్ళు 102 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఒక్కో బ్యాటరీ ప్యాక్ మనకి 51 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అంటే ఈజీగా మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఛార్జ్ ఎలా చేయాలి అంటే ఈ స్కూటర్ కొన్నాక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జింగ్ అయితే చేసుకోలేరు. హోండా వాళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ ని సెటప్ చేస్తున్నారు. సో అక్కడ నుండి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీస్ ని అయితే స్వాప్ చేసుకోవాలి. ఇంకా సేపట్లో నేను స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళి దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒకసారి మనం హ్యాండిల్ బార్ పైకి వచ్చేద్దాము. సో ఇక్కడ హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే లెఫ్ట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ కింద మనకి డిస్ప్లేని కంట్రోల్ చేసుకోవడానికి 3 ఒక జాయ్ స్టిక్ అండ్ రెండు అప్ డౌన్ స్విచెస్ ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఉంది, ఇది హార్న్ స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఇది 7 inches డిస్ప్లే అండి. దీంట్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేలో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీ డాక్యుమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది. అండ్ దీని కింద ఇక్కడ మనకి హోండా లోగో అనేది ఉంది. అండ్ ఇక రైట్ సైడ్ కి వచ్చేస్తే ఇక్కడ రైడింగ్ మోడ్ స్విచ్ ఉంది. దీంట్లో ఈకో, స్టాండర్డ్, స్పోర్ట్స్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది పవర్ బటన్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ బటన్ అన్నమాట. అండ్ ఇది థ్రాటిల్. సో థ్రాటిల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా కిందికి వచ్చేస్తే ఇది మనకి కీలెస్ ఎంట్రీతో లభిస్తుంది. ఒక కీ ఫాబ్ మన దగ్గర ఉంటే చాలు ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది సీట్ బూట్ ఓపెన్ చేయడానికి స్విచ్ అన్నమాట. అండ్ ఇక్కడ మన లగేజ్ ని పెట్టుకోవడానికి చిన్న హూక్ ఇచ్చారు. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో చిన్న పాకెట్స్ ని కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి 7 inches డిస్ప్లే అనేది ఆన్ అయిపోయింది. సీట్ ఓపెన్ ఉన్నట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. రేంజ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఏ మోడ్ లో నడుపుతున్నామని ఉన్నాయి. ఇక్కడ టైం చూపిస్తుంది, ఓడోమీటర్ చూపిస్తుంది. ఇక్కడ నుండి మనం మ్యూజిక్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో డిస్ప్లే అనేది వర్క్ అవ్వడం లేదు. సో ఇక్కడ మ్యూజిక్ సెట్టింగ్స్, నావిగేషన్ సెట్టింగ్స్, కాల్ సెట్టింగ్స్ అన్ని సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ నాబ్ ని తిప్పేసి మనం డిస్ప్లేని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లేని ఆన్ చేస్తే మనకి ఇలా హోండా లోగో అనేది వచ్చేస్తుంది. అండ్ ఒకసారి ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేశాక కూడా మనకి హోండా లోగో అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి దీని మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో హోండా వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ ఇదే అన్నమాట. సో ఫస్ట్ విడతలో వీళ్ళు బెంగళూరు, ఢిల్లీ, ముంబై సిటీస్ లో ఇలాంటి స్వాపింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేస్తారు. 5 కిలోమీటర్లకు ఒక స్వాపింగ్ స్టేషన్ సెటప్ చేస్తామని హోండా వాళ్ళు చెప్తున్నారు. సో మీ యాక్టివా ఈలో కనుక ఛార్జింగ్ అయిపోతే ఆ 2 బ్యాటరీ ప్యాక్స్ ని తీసుకొచ్చి ఈ 2 ఖాళీగా ఉన్న ప్లేసెస్ లో పెట్టేసి ఫుల్ ఛార్జ్ ఉన్న 2 బ్యాటరీస్ ని మీరైతే తీసుకోవచ్చు. అండ్ దీనికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మంత్లీ ఒక 1200 to 2000 రూపీస్ సబ్స్క్రిప్షన్ మీరు పే చేస్తే ఈ బ్యాటరీస్ ని మీరు ఇన్ని సార్లు తీసుకోవాలని వాళ్ళు కౌంటర్ చెప్తారు. సో అన్ని సార్లు మీరు స్వాప్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేసి దీన్ని స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎకనామీ అయితే కాదండి. ఖచ్చితంగా మీరు మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్వాపింగ్ స్టేషన్స్ యూజ్ చేస్తే కనుక మీకు రన్నింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హోండా వాళ్ళు ఇక్కడ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ని నమ్ముకున్నారు. సో ఖచ్చితంగా మీరు స్వాపింగ్ స్టేషన్స్ ని యూజ్ చేసే హోండా యాక్టివా ఈని ఛార్జ్ అయితే పెట్టుకోవాలి. మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉండదు. ఓన్లీ స్వాపింగ్ స్టేషన్ మీ బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. అండ్ స్కూటర్ విషయానికి వచ్చేస్తే ఆ స్కూటర్ పైన కంపెనీ వాళ్ళు 3 years or 50,000 kilometers వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో స్వాపింగ్ స్టేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వన్నమాట. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే హోండా వాళ్ళు యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2 వేరియంట్స్ లో లాంచ్ చేశారన్నమాట. సో మీకు 2 వేరియంట్స్ లో డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లే దగ్గర ఉంటుంది. మీకు బేస్ వేరియంట్ లో కేవలం చిన్న 5 inches డిస్ప్లే వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ లో 7 inches డిస్ప్లే వస్తుంది. సో బేస్ వేరియంట్ దేంట్లోనైతే 5 inches డిస్ప్లే ఉంటుందో దాంట్లో మీకు ఎలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి రావు. దానికి షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,17,000. మీరు బండి కొన్నప్పుడు మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ అందులో ఇస్తారు. బట్ వాటికి ఓనర్స్ అయితే మీరు కాదు, హోండానే ఆ బ్యాటరీ యొక్క ఓనర్ అన్నమాట. ఆ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే మీరు స్వాపింగ్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ బ్యాటరీస్ అక్కడ పెట్టేసి ఛార్జ్ అయిన వేరే బ్యాటరీస్ ని తీసుకొని మీ స్కూటర్లో అయితే మీరు పెట్టుకోవాలి. బ్యాటరీస్ మాత్రం ఈ స్కూటర్ తో రావు. వచ్చినా కానీ అవి మీ బ్యాటరీస్ అయితే కావు. సో 1,17,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి హోండా వాళ్ళు బేస్ వేరియంట్ యొక్క యాక్టివా ఈని అయితే లాంచ్ చేశారు. దాని తర్వాత మనకి టాప్ ఎండ్ వేరియంట్ వస్తుంది.
దాంట్లో ఇప్పటి వరకు నేను చూపించిన 7 ఇంచెస్ నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,51,000. దీంట్లో మీకు అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. డెడికేటెడ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది, కాల్స్ అండ్ నావిగేషన్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో మిగతా అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి 7 ఇంచెస్ నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లేలో ఉంటాయి. ఆల్రెడీ చెప్పినట్టు దాని కాస్ట్ 1,51,000 రూపాయలు. మళ్ళీ దీంట్లో కూడా బ్యాటరీకి ఓనర్ మీరు కాదు, ఖచ్చితంగా స్వాపింగ్ స్టేషన్స్ ని యూజ్ చేసుకొని మీరు బ్యాటరీస్ ని స్వాప్ చేసి స్కూటర్ అయితే నడపాల్సి ఉంటుంది. ప్రైసింగ్ నాకు ఖచ్చితంగా ఎక్కువ అనిపించిందండి. 1,17,000 బేస్ కి 1,51,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ టాప్ అండ్ వేరియంట్ కంటే, అది వితౌట్ బ్యాటరీస్. మళ్ళీ మనం బ్యాటరీని స్వాప్ చేయాలంటే డబ్బులు పే చేయాలి. సో ఇదంతా నాకు కొంచెం చిమ్మికీగా ప్రైస్ ఎక్కువగా అనిపించింది. మరి చూద్దాము. దీని ఫస్ట్ ఫేజ్ కింద ఓన్లీ 3 ఢిల్లీ, ముంబై, బెంగళూరు 3 సిటీస్ లోకి వీళ్ళు తీసుకొస్తారు. అక్కడ సక్సెస్ అవుతే కనుక మిగతా సిటీస్ కి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదనుకుంటే ఖచ్చితంగా దీంట్లో కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ ఎఫోర్డబుల్ వేరియంట్ ని హోండా వాళ్ళు అయితే లాంచ్ చేస్తారు. సో హోండా యాక్టివా ఈ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వన్నమాట. సో మరి ఈ యాక్టివా ఈ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ 20.